శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో ఆది పర్వంలో ఉన్నాము. అందులో మొదటి పర్వం అందులో మొదటి అధ్యాయం అనుక్రమణిక పర్వంలో ఉన్నాం మనము. ఇందులో ఒకటే ఒక అధ్యాయము, అది చూసుకుంటూ వెళ్తున్నాము. అప్పుడేం జరిగిందంటే, మన పార్థులు పృథాదేవి మన కుంతీదేవి యొక్క పుత్రులు 5, వాళ్ళు ముగ్గురే కదా, మిగిలిన 2 నకుల సహదేవులు మాద్రీ పుత్రులు కదా అంటే అట్లా చెప్పుకోవడానికి లేదు. ఆమె అందరినీ ఒకేలాగా పెంచింది కాబట్టి ఆమె యొక్క 5 పుత్రులు ఆ విధంగా మన హస్తినాపురంలోకి ప్రవేశిస్తూ ఉండగా అప్పుడు శుభ మంగళకరమైన గంధాలతో కూడిన పుష్పవృష్టులు, శంఖ దుందుబి శబ్దాలన్నీ ఆసన్ అక్కడ జరిగాయి. తత్ అది అద్భుతంలాగా అభవత్ ఉన్నది. ఆ విధంగా మన వాళ్ళు, మన పాండురాజు పుత్రులు హస్తినాపురంలోకి, రాజ్యంలోకి ప్రవేశించారు. అంతవరకు వాళ్ళు పుట్టినప్పటి నుంచి అడవిలోనే ఉన్నారు. వాళ్ళ నాన్న పాండురాజు ఆయన భార్యలతో పరివారంతో అడవుల్లోనే ఉన్నాడు. ఆయనకి వేట అంటే చాలా ఇష్టం. ఆయన అడవిలోనే ఉన్నాడు, అక్కడే వెళ్ళిపోయాడు. ఈ పిల్లలు కూడా అక్కడే పెరిగారు. ఇన్నాళ్ళు ఋషుల్లాగానే ఉన్నారు, జటలతో వాటితో. ఇప్పుడు మొదటిసారి అక్కడి ఋషులు వాళ్ళని తీసుకొని వచ్చి పెదనాన్నగారికి అప్పజెప్పి వెళ్ళారు. అక్కడ పోయిన వారం ఆపేమో అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. తత్ప్రీత్యా చయేవ సర్వేషాం పౌరాణాం హర్ష సంభవ శబ్ద ఆసీత్ మహాన్ తత్ర దివస్పృ కీర్తివర్ధన. ఆ విధంగా వాళ్ళు, ఆ పార్థులు పురిలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ సమయంలో అక్కడ సర్వేషాం పౌరాణం, అక్కడ ఉన్న అందరు పౌరులు వాళ్ళ యొక్క ప్రీతి చేత వాళ్ళు చాలా సంతోషించారు. చాలా సంవత్సరాలకి ఎప్పటికో పాండురాజు కొడుకుల్ని చూడగలిగామని వాళ్ళందరూ చాలా ప్రీతితో ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ ప్రీతి చేత హర్షము సంభవించగా ఆ హర్షము కీర్తివర్ధనము వ్యాపిస్తూ ఉన్నది. వ్యాపిస్తున్న వాళ్ళ సంతోషము దివస్పృక్, దివిని స్పృశిస్తూ ఉన్నది. ఆకాశం తాకే మిన్నుముట్టే హర్షముతో, సంతోషంతో ఉన్నారు ఆ పౌరులందరూ. ఆ విధంగా తత్ర అక్కడ ఆకాశాన్ని, దిక్కులను తాకే మహాన్ శబ్ద, పెద్ద శబ్దము ఆసీత్ అక్కడ జరిగింది. అందరు పౌరులందరూ జయో జయో స్వాగతం అని అందరూ అరుస్తూ ఉంటే వాళ్ళ ఆనందోత్సాహాలతో కూడిన గొప్ప శబ్దము ఆకాశాన్ని తాకింది. తత్ప్రీత్యా చయేవ సర్వేషాం పౌరాణాం హర్ష సంభవ శబ్ద ఆసీత్ మహాన్ తత్ర దివస్పృ కీర్తివర్ధన. తే అపి అధీత్య అఖిలాన్ వేదాన్ శాస్త్రాణి వివిధాని చ న్యవసత్ పాండవాః తత్ర పూజితాః కుతో భయాః. తే అపి వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఆ హస్తినాపురంలో ఉంటూ, ఇంకిప్పటి నుంచి రాకుమారులుగా ఉంటూ, అఖిలాన్ వేదాన్ అఖిలమైన సమస్తమైన వేదాలను, వివిధాని శాస్త్రాన్ని వివిధమైన శాస్త్రాలను, ధర్మశాస్త్రాలు మొదలైనవన్నీ రాజులు నేర్చుకోవలసి ఉన్నది. తర్వాత రాజులు అవ్వవలసిన వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తారు. తర్వాత ధనుర్వేదం మొదలైన ఉపవేదాలన్నీ ఉంటాయి. వేదాలు, ఉపవేదాలు, ఉపాంగాలుతో కూడిన సకల శాస్త్రాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు వాటన్నిటినీ అధీత్య అధ్యయనం చేస్తూ అకుతో భయాః భయమన్నది లేకుండా ఉన్నవాళ్లై, పూజితాః వాళ్ళందరి చేత గౌరవింపబడుతూ ఉన్నవాళ్లై, తత్ర అక్కడ హస్తినాపురంలో ఆ పాండవాః పాండవులందరూ న్యవసన్ నివసిస్తూ ఉన్నారు. తే అపి అధీత్య అఖిలాన్ వేదాన్ శాస్త్రాణి వివిధాని చ న్యవసన్ పాండవాః తత్ర పూజితాః కుతో భయాః. యుధిష్ఠిరస్య శౌచేన ప్రీతాః ప్రకృతయః అభవన్ ధృత్యా చ భీమసేనస్య విక్రమేణ అర్జునస్య చ.
ఇంకా వాళ్ళందరూ అక్కడ అఖిలమైన శాస్త్రాలు వేదాలు నేర్చుకుంటూ భయం లేకుండా సంతోషంగా ప్రేమింపబడుతున్న వాళ్ళై ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళలో కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శక్తి ఉన్నది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో చాలా గొప్పగా వృద్ధి పొందుతూ ఉన్నవాళ్ళు. వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏమి అంటే, యుధిష్ఠిరస్య శౌచైన, యుధిష్ఠిరుడి యొక్క శుచి, ఆయన శుద్ధి, వాక్ శుద్ధి, శరీరం శుచిగా ఎట్లయినా ఉంటుంది, మనసు కూడా శుద్ధంగా ఉంటుంది. త్రికరణ శుద్ధితో ఉంటాడు యుధిష్ఠిరుడు. ఆయన శుచితో అక్కడ ప్రకృతయః ప్రజలందరూ ప్రీతాః అభవన్, ప్రీతి చెందిన వాళ్ళయ్యారు. అట్లానే భీమసేనస్య ధృత్య, భీమసేనుడి యొక్క ధైర్యము, ధృతి, పట్టుదల, వాటిని చూసి అక్కడున్న వాళ్ళందరూ, ఆ పుర ప్రజలు, ఆ రాజ్యంలోని జనులందరూ ఎంతో ప్రీతి చెందుతూ ఉన్నారు. అట్లానే అర్జునస్య విక్రమేణ, అర్జునుడి యొక్క పరాక్రమాన్ని చూసి వాళ్ళు ఎంతో ప్రీతి చెందుతూ ఉన్నారు. యుధిష్ఠిరస్య శౌచైన ప్రీతాః ప్రకృతయః అభవన్, ధృత్యా చ భీమసేనస్య విక్రమేణ అర్జునస్య చ. గురు శుశ్రూషయా కుంత్యా యమయోః వినయేన చ, తుతోష లోకః సకలః తేషాం శౌర్య గుణేన చ. ఇంకా కుంతీదేవి యొక్క గురు శుశ్రూష, పెద్దలు చెప్తున్న మాటని విని ఆ వినడంలో, ఆమె ఇచ్చను కలిగి ఉండడంలో ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ, వినాలన్న ఉత్సాహం. పెద్దలు చెప్పే మాటలను ఆమె చాలా జాగ్రత్తగా పరమ శ్రద్ధగా వింటూ ఉండేది. అది చూసి అందరూ చాలా సంతోషించేవాళ్ళు. అట్లానే యమయోహో, ఆ కవలలు నకుల సహదేవులు, వాళ్ళిద్దరి యొక్క వినయాన్ని చూసి చాలా సంతోషించేవాళ్ళు, ప్రీతి చెందేవాళ్ళు అక్కడ ప్రజలందరూ. పైగా ఇంతేకాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటే ఉన్నది. యుధిష్ఠిరుడికి శుచి, భీముడికి ధృతి, అర్జునుడికి పరాక్రమము, కుంతికి గురు శుశ్రూష, కవలలకు వినయము. ఇవన్నీ వేరువేరుగా ఆయా విషయాల్లో వాళ్ళు ఎంతో గొప్పగా ఆ లక్షణాలు, గుణాలు కలిగిన వాళ్ళు అయినా కూడా వాళ్ళందరిలో ఉన్నదేమి అంటే, తేషాం వాళ్ళందరిలో ఉన్నది శౌర్య గుణము, ఆ శూరత్వం ఉన్నది. కుంతీదేవి కూడా ఎంతో ధైర్యంగా ఉండేది. ఎప్పుడు దిగులుగా బెంబలు పడుతూ ఉండేది కాదు. ఆమెకి ఎటువంటి పరిస్థితులు కలిగినా సరే ఆ శౌర్యాన్ని, ధైర్యాన్ని ఆమె ఎప్పుడు వదిలిపెట్టలేదు. కాబట్టి వాళ్లలో ఉన్న ఆ శౌర్య గుణాన్ని చూసి సకలః లోకః, లోకమంతా తుతోష, ఎంతో సంతోషించింది. గురు శుశ్రూషయా కుంత్యా యమయోః వినయేన చ, తుతోష లోకః సకలః తేషాం శౌర్య గుణేన చ. సమవాయే తతః రాజ్ఞాం కన్యాం భర్తృస్వయంవరాం ప్రాప్తవాన్ అర్జునః కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరం. తతః ఇంకప్పుడు కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే, రాజ్ఞాం మన ద్రుపదరాజు యొక్క భర్తృస్వయంవరాం సమవాయే, స్వయంవర సభలో మన అర్జునుడు సుదుష్కరం కర్మ కృత్వా, దుష్కరమైన చెయ్యరాని కర్మని ఆయన చేసి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టి, కన్యాం కృష్ణాం, ఆ రాజుగారి యొక్క కూతురైన కృష్ణ మన ద్రౌపదిని ఆయన ప్రాప్తించుకున్నాడు, పొందాడు. అసలు ఆమె పేరు కృష్ణ. పుట్టినప్పుడు ఆమెకి కృష్ణ అని పేరు పెట్టారు. తర్వాత ఆమె ద్రుపదరాజు కూతురు కాబట్టి ద్రౌపది, పాంచాల దేశంలో రాకుమారి కాబట్టి పాంచాలి అని తర్వాత ఆ పేర్లు కూడా ఉన్నాయి. ఆమె అసలు పేరు కృష్ణ. సమవాయే తతః రాజ్ఞాం కన్యాం భర్తృస్వయంవరాం ప్రాప్తవాన్ అర్జునః కృష్ణాం కృత్వా కర్మ సుదుష్కరం. తతః ప్రభృతి లోకే అస్మిన్ పూజ్యః సర్వధనుష్మతాం ఆదిత్యః ఇవ దుష్ప్రేక్షః సమరేషు అపి చ అభవత్. తతః ప్రభృతి, ఇంకా అప్పటి నుంచి
అస్మిన్ లోకే ఈ లోకంలో ఇంకా సుదుష్కరం కర్మని ఆయన కృత్వా చేసి ఎవరూ చేయలేని ఆ కర్మని పనిని ఆయన సాధించాడు. ఆ తిరుగుతున్న మత్స్య యంత్రంలో ఉన్న చేపని కింద నీళ్ళల్లో చూస్తూ దాన్ని కొట్టాడు. ఆ పని మామూలుగా ధనుర్విద్య తెలిసిన వాళ్ళందరూ చేస్తారని చెప్పడం కష్టం. ఆయన దాన్ని సాధించాడు. కాబట్టి అప్పటి నుంచి ఈ లోకంలో సర్వధనుష్మతాం, ఆ ధనుష్మంతులు ధనుర్విద్యలో ఆరితేరిన వాళ్ళందరిలోకి కూడా ఈయన పూజ్యుడయ్యాడు. వాళ్ళందరిలోకి కూడా ఈయన గొప్పగా గౌరవింపబడేవాడయ్యాడు. మా అర్జునుడు అటువంటి మత్స్యంత్రాన్ని కొట్టాడని అందరు ఎంతో గొప్పగా ఆయన్ని గౌరవిస్తూ ఉన్నారు ఇంక అప్పటి నుంచి లోకంలో. పైగా ఇంకా సమరేషి యుద్ధంలో అయితే ఇంకా ఆయన దుష్ప్రేక్ష, ఇంకా ఆయనని చూడడం కష్టం కళ్ళతోటి. ఆయన ప్రభలు, ఆయన పరాక్రమం యుద్ధంలో ఆదిత్య ఇవ కళ్ళతోటి సూర్యుడిని ఎట్లా చూడలేమో అట్లా కళ్ళతోటి నిరీక్షించి చూడడం కష్టం. ఈయన యుద్ధం మొదలుపెట్టి చేస్తూ ఉంటే, ఈయన యుద్ధం చేస్తూ ఉంటే చూడడం కష్టం కళ్ళతోటి. ఆ రకంగా ఆయన అభవత్ అయ్యాడు. ఇంకప్పటి నుంచి అంత గొప్ప విలుకాడయ్యాడు మన అర్జునుడు. తత ప్రభృతి లోకే అస్మిన్ పూజ్య సర్వధనుష్మతాం ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష సమరేషు అపి చ అభవత్. సహ సర్వాన్ పార్థివాన్ జిత్వా సర్వాన్ చ మహతః గణాన్ ఆజహార అర్జునః రాజ్ఞే రాజసూయం మహాకృతం. సహ అర్జునః మన అర్జునుడు సర్వాన్ పార్థివాన్ జిత్వా పార్థివులు రాజులందరినీ జయించి, అట్లానే చ మహతః గణాన్, గణాలుంటాయి కదా ట్రైబ్స్, పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద రాజ్యాలే కాకుండా చిన్న చిన్న సమూహాలు కూడా ఉంటాయి, గణాలు, చిన్న చిన్న గణాలు. అటువంటి ట్రైబ్స్ ని కూడా, అటువంటి ట్రైబల్ లీడర్స్ ని కూడా చీఫ్టన్స్ అంటాం కదా, వాళ్ళను కూడా సర్వాన్ అందరినీ ఆయన జిత్వా జయించి రాజసూయం మహాకృతం, రాజసూయ మహాయజ్ఞాన్ని రాజ్ఞే యుధిష్ఠిర మహారాజుకు ఆజహార ఆయన కట్టబెట్టాడు. ఆయన వాళ్ళ అన్నగారికి ఆ రాజసూయ యజ్ఞాన్ని ఇచ్చాడు. రాజులందరినీ జయించి, ఎందుకంటే రాజసూయం చెయ్యాలంటే ఎవరైనా ఒక రాజు మనల్ని ఓడిస్తే మనం ఆ రాజసూయం ఇంకా చేసుకోలేము. రాజసూయం అంటే రాజులందరినీ మనం ఓడించగలగాలి. దానికి ఒక సంవత్సరం పాటు ఏమో ఒక గుర్రాన్ని వదులుతారు, ఇంకా అందరూ ఆ గుర్రంతో వెళ్తారు. ఆ గుర్రాన్ని ఎవరైనా ఛాలెంజింగ్ చేస్తే దాన్ని కాపాడవలసి ఉంటుంది, ఓడిపోకుండా. ఆ రకంగా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తే మొత్తం అందరూ రాజుల్ని ఓడించాలి, అందరూ మనకి సామంతులు అవ్వాలి, వాళ్ళని మనము గెలవాల్సి ఉంటుంది. ఆ రకంగా చేస్తేనే రాజసూయాన్ని చేయవలసి ఉంటుంది. ఆ రకంగా చేయలేకపోతే రాజులందరినీ, ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ ఒకవేళ ఓడించలేకపోతే, మనం ఆ రాజులందరినీ గెలవలేకపోతే రాజసూయాన్ని చేయడం కష్టం, చేయలేము. కాబట్టి మన అర్జునుడు వెళ్ళి ఆ రాజులందరినీ, పెద్ద పెద్ద రాజ్యాల్లో రాజులనే కాదు, చిన్న చిన్న ట్రైబల్ లీడర్స్ ని కూడా ఆయన గెలిచి వాళ్ళ అన్నగారైన ధర్మరాజు గారికి ఆ రాజసూయాన్ని కట్టబెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఇంకా యుద్ధంలో ఆయన దుష్ప్రేక్ష ఆదిత్య ఇవ, ఇంకా సూర్యుడిలాగా ఆయన్ని చూడడం కష్టం, అంత కష్టతరమైన యుద్ధం ఆయన చేయగలడు. అందుకని కూడా ఆయన ధనుష్మంతుల్లోకి, ఈ లోకంలో ఉన్న ధనుష్మంతులందరిలోకి ఆయన పూజ్యుడయ్యాడు. సహ సర్వాన్ పార్థివాన్ జిత్వా సర్వాన్ చ మహతః గణాన్ ఆజహార అర్జునః రాజ్ఞే రాజసూయం మహాకృతం. అన్నవాన్ దక్షిణావాన్ చ సర్వైః సముదితః గుణైః యుధిష్ఠిరేణ సంప్రాప్తః రాజసూయః మహాక్రతుః. ఇంకా రాజసూయ మహాక్రతువు ఆయన రాజులందరినీ జయించి వచ్చాడు తమ్ముడు. అన్నగారు చేసుకుంటున్న మహాక్రతువు, అది రాజసూయ మహాయజ్ఞం ఎట్లా ఉందంటే, అన్నవాన్ ఇంకా అన్నదానాలు, ఆ యజ్ఞం జరుగుతున్నంత సేపు ఇంకా రాసులుగా అన్నాలు, భక్షాలు, భోజ్యాలు, దానాలు అందరికి పెడుతూనే ఉన్నారు. ఇంకా తిన్నవాళ్ళు తిన్నంత, తీసుకొని వెళ్ళిన వాళ్ళు తీసుకొని వెళ్ళినంత.
దక్షిణలు వచ్చిన వాళ్ళందరికీ దక్షిణలిచ్చి ప్రతి వాళ్ళకి కానుకలిచ్చి ఆ రకంగా సర్వైహి గుణైహి అన్ని గుణాలతో ఎంత అందంగా శోభిల్లాలో అంత గొప్పగా సముదిత అందరూ ముదము పొందేటట్టు ఆ రాజసూయ యాగము యుధిష్ఠిరుడి చేత సంప్రాప్త పొందబడ్డది. ఆ విధంగా అంత గొప్పగా చేశాడు మన ధర్మరాజు రాజసూయ యాగాన్ని. అన్నవాన్ దక్షిణావాంచ సర్వైః సముదితః గుణైః యుధిష్ఠిరేణ సంప్రాప్తః రాజసూయః మహాక్రతుః. సునయాత్ వాసుదేవస్య భీమార్జున బలేన చ ఘాతయిత్వా జరాసంధం చైద్యం చ బలగర్వితం. ఇంకా అప్పుడేం జరిగిందంటే వాసుదేవస్య సునయాత్ వాసుదేవుడి యొక్క సలహా ప్రకారము ఆయన నడిపించినట్టు ఆయన ఆలోచన ప్రకారము సునయాత్ ఆయన నడిపిస్తున్న ప్రకారము ఆయన చెప్పిన ప్రకారము నడుస్తూ ఉన్నవాళ్లే ఆ పాండవులు ఆయన చెప్పిన పనులను చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో భీమార్జున బలైన మన వాసుదేవుడు కృష్ణుడు భీముడు అర్జునుడు వాళ్ళ యొక్క బలంతో జరాసంధుణ్ణి బలగర్వితం చైద్యం బలంతో గర్వించి ఉన్న చైద్యరాజు శిశుపాలుణ్ణి ఘాతయిత్వా సంపించి ఆ విధంగా అక్కడ ధర్మరాజు చేత రాజ్యపాలన చేయిస్తూ ఉన్నారు. సునయాత్ వాసుదేవస్య భీమార్జున బలేన చ ఘాతయిత్వా జరాసంధం చైద్యం చ బలగర్వితం దుర్యోధనం ఉపాగచ్చత్ అర్హణాని తతస్తతః మణికాంచన రత్నాని గోహస్తి అశ్వధనాని చ సమృద్ధాం తాం తథా దృష్ట్వా పాండవానాం తదా శ్రియం ఈర్ష్యా సముత్తః సుమహాన్ తస్య మన్యుః అజాయత. ఇంకప్పుడు దుర్యోధనం ఉపాగచ్చత్ దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. ఆయన చేత ఏమేమి చూడబడ్డాయంటే ఇంకా ఈయన చేసుకుంటున్న రాజసూయానికి వచ్చిన దుర్యోధనుడు ఏం చూశాడంటే తతస్తతః అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ అర్హణాని శ్రేష్టమైన అర్హమైన మణికాంచన రత్నాన్ని మణులు బంగారాలు రత్నాలు గో ఆవులు హస్తి ఏనుగులు అశ్వాలు ధనాలు మణులు బంగారాలు రత్నాలు ఈ రాసులు ధనాల రాసులు అట్లానే ఆవులు ఏనుగులు గుర్రాలు వీటన్నిటిని మన దుర్యోధనుడు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాడు. తథా ఆ విధంగా తాం ప్రియం సమృద్ధాం స్త్రీలతో ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉన్న పాండవానాం ఆ పాండవులను తదా ఇంకప్పుడు దృష్ట్వా చూసి ఈర్ష్యా సముత్తః ఈర్ష్యతోటి ఇంకా ఉద్ధతిలో ఉన్న ఆయనకి కుళ్ళు ఆ ఈర్ష్య జలసి బాగా ఉద్ధతికి వచ్చింది, బాగా ఎక్కువైంది ఆయనలో. దాంతో పాటే తస్య ఆయనకు సుమహాన్ ఇంకా గొప్ప మన్యుహు కోపము అజాయత కలిగింది, ఆయనలో పుట్టింది. ఎక్కడ పడితే అక్కడ మణికాంచన రత్నాలు ధనాలు రాసులుగా ఉన్నాయి, ఆవులు ఏనుగులు అశ్వాలన్నీ ఉన్నాయి, ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉన్న పాండవులను చూడగానే ఈయనకి ఈర్ష్య కలిగింది, మహా కోపం వచ్చింది. దుర్యోధనం ఉపాగచ్చత్ అర్హణాని తతస్తతః మణికాంచన రత్నాని గోహస్తి అశ్వధనాని చ సమృద్ధాం తాం తథా దృష్ట్వా పాండవానాం తదా శ్రియం ఈర్ష్యా సముత్తః సుమహాన్ తస్య మన్యుః అజాయత. విమాన ప్రతిమాం చ అపి మయేన సుకృతాం సభాం పాండవానాం ఉపహృతాం సహ దృష్ట్వా పర్యతప్యత. ఇంకా
విమాన ప్రతిమాం, పెద్ద విమానంలాగా, ఏదో పుష్పక విమానంలాగా ఉన్నది అది. మయేన సుకృతాం, మయుడి చేత చక్కగా నిర్మించబడ్డది. ఆ పాండవానాం సభ, మా పాండవుల యొక్క సభ. అక్కడికి ఉపహృతం ఈయనను తీసుకొని వెళ్ళారు. దాని దగ్గరికి తీసుకొని వెళ్తే సహా ఈయన దుర్యోధనుడు దాన్ని, ఆ సభను, మయ సభను దృష్ట్యా చూసి పర్యతప్యత, బాగా పరితపించిపోయాడు. ఇంకా ఆయనకి ఎంత తపన కలిగిందో, బాగా పరితపించాడు, చాలా బాధపడ్డాడు. ఎన్ని కలిగాయో ఆయనకి, ఈర్ష కలిగింది, మన్యు కోపము వచ్చింది, తాపము కలిగింది, ఇంకా అన్నీ వచ్చాయి ఆయనకి. విమాన ప్రతిమాం చ అపి మయేన సుకృతాం సభాం పాండవానాం ఉపహృతాం సహ దృష్ట్వా పర్యతప్యత. యత్ర అవహసితః చ ఆసి ప్రస్కందన్నివ సంభ్రమాత్ ప్రత్యక్షం వాసుదేవస్య భీమేన అనభిజాతవత్. యత్ర, ఎక్కడైతే, ఆ సభలో ఏం జరిగిందంటే, పోనీ అంతవరకైనా ఆయనకి కుళ్ళు పుట్టింది, మనసులో కోపం కలిగింది, ఆయనకి తపన కలిగింది, ఆ పరితపించిపోతుంటే, ఆ పరితాపంలో ఉంటే అసలే. దాంతో పాటు ఇంకేం జరిగింది అక్కర్లేకుండా, అనభిజాతవత్, ఏదో పామరుల్లాగా, అజ్ఞానిలాగా, ఏదో మూర్ఖుడిలాగా, తెలివి తక్కువ వాడిలాగా, సంభ్రమత్, భ్రమలో ఉన్నవాడిగా ఆయన ప్రస్కందన్ ఇవ జారాడు. అక్కడ ఏదో కళ్ళు తూలినట్టు జారాడు ఆ సభలో. ఎక్కడ? పైగా వాసుదేవస్య ప్రత్యక్షం, కృష్ణుడు చూస్తూ ఉండగా, కృష్ణుడి కళ్ళెదురుగా, ఆయన ఎదురుగా ఉండి చూస్తూ ఉంటే ఏదో అజ్ఞానిలాగా, మూర్ఖుడిలాగా, భ్రమకులోనైన వాడిలాగా కళ్ళు తిరిగినట్టు జారాడు. జారి పడ్డం కృష్ణుడి ముందు పడ్డాడు. అది అసలే కష్టంగా ఉన్నాడు, పడ్డమే కష్టము, పైగా కృష్ణుడి ముందు జారి పడ్డాడు. పోనీ అక్కడికి అయిపోయిందా అంటే, భీమేన, భీముడి చేత అవహసిత ఆసీత్, అపహాస్యం పాలు కూడా అయ్యాడు. అన్ని ఒకటేసారి జరిగాయి ఆయనకి. ఇంకా చాలా కోపం వచ్చింది. అసలే కోపంతో, దుఃఖంతో, కుళ్ళుతోటి ఉన్నాడు, పైగా జారి పడ్డాడు. అక్కడే కృష్ణుడుండి చూస్తున్నాడు, చిన్నవాడు తనకన్నా. భీముడు అపహాస్యం చేశాడు. ఇంకా అన్ని కలిసి వచ్చాయి. యత్ర అవహసితః చ ఆసి ప్రస్కందన్నివ సంభ్రమాత్ ప్రత్యక్షం వాసుదేవస్య భీమేన అనభిజాతవత్. సహ భోగాన్ వివిధాన్ భుంజాన్ రత్నాని వివిధాని చ కథితః ధృతరాష్ట్రస్య వివర్ణః హరిణః కృశః. ఇంకా సహా ఆయన, మన దుర్యోధనుడు, వివిధాన్ భోగాన్, ఎన్నో భోగాలున్నాయి వాళ్ళకి, తక్కువేముంది. వీళ్ళంటే ఇప్పుడిప్పుడు సంపాదించుకుని ఉంటారు. వాళ్ళు, దుర్యోధనుడికి పుట్టినప్పటి నుంచి భోగాలున్నాయి. ఆయన తిండికి కష్టపడ్డవాడేమి కాదు ఆయన. భోగాలన్నీ ఉన్నాయి. పైగా వివిధాని రత్నాలు, రకరకాల రత్నాలు ఈయనకి తక్కువయ్యాయి. ధర్మరాజుకున్నాయని ఈయన ఏడుస్తున్నాడు. ఈయనకేమి లేకపోతే ధర్మరాజుకున్నాయని ఏడవాలి. ఈయనకు కూడా ఉన్నాయి. అయినా కూడా వాటినన్నిటిని పోని, ఉన్న వాటిని ఆయన ఊరుకున్నాడా? భుంజాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. ఈయన కూడా వివిధమైన భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు, రత్నాల రాసుల్ని వాటన్నిటిని అనుభవిస్తున్నాడు. అయినా కూడా వివర్ణః, ముఖము పాలిపోయి, హరిణః, మనసు అక్కడ లేక, మనసు చచ్చిపోయిన వాడిలాగా, హరించుకుని పోయిన వాడిలాగా, కృశః, కృషించుకుని పోయి, ఆ రకంగా ఉన్నాడయ్యా నీ కొడుకు. తింటూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, భోగాలన్నీ అనుభవిస్తున్నారు, రత్నాల రాసులకి వాటికేమి తక్కువ లేదు. అయినా కూడా ముఖమంతా పాలిపోయి, మనసు లేని వాడిలాగా కృషించుకుని పోతున్నాడు నీ కొడుకు అని ధృతరాష్ట్రస్య కథితః, ధృతరాష్ట్రుడికి చెప్పారు ఆయన. ఈయన గురించి చెప్తుంటే ఆయన విన్నాడు వాళ్ళ నాన్న. సహ భోగాన్ వివిధాన్ భుంజాన్ రత్నాని వివిధాని చ కథితః ధృతరాష్ట్రస్య వివర్ణః హరిణః కృశః. అన్వజానాత్ తతః జ్యూతం ధృతరాష్ట్రః సుతప్రియః తత్ శ్రుత్వా వాసుదేవస్య కోపః సమభవన్ మహాన్.
ఇంకా అది విన్నాడు మన ధృతరాష్ట్రుడు. ఆయన సుతప్రియ, కొడుకంటే చాలా ప్రియం, ఆయనకి ప్రీతి. దాని పేరు ప్రేమ అంటాడు, దాని పేరు మోహము. అది ఆయనకి ఎక్కువ. ఆ కొడుకంటే ప్రేమ బాగా ఎక్కువ ఉన్న ధృతరాష్ట్రుడు తతః ఇంకప్పుడు జూదం ఆడడానికి అన్వజానాత్ ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. సరే నేను వాళ్ళతోటి జూదం ఆడతానంటే సరే అని ఈయన ఒప్పుకున్నాడు. తత్ శ్రుత్వా, అది విన్నాడు మన వాసుదేవుడు కృష్ణుడు. శ్రుత్వా, వింటూనే ఆయనకు మహాన్ కోపః, చాలా కోపము, సమభవత్, ఆయనకి చాలా కోపం కలిగింది. ఆ మాట వినగానే ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు, ధర్మరాజుతోటి జూదాన్ని ఆడతాను అని దుర్యోధనుడు అడిగితే సరే అని ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడన్నమాట వినగానే కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. అన్వజానాత్ తతః ద్యూతం ధృతరాష్ట్రః సుతప్రియః తచ్ఛ్రుత్వా వాసుదేవస్య కోపః సమభవత్ మహాన్. నా అతిప్రీతమనాః చ ఆసీత్ వివాదాన్ చ అన్వమోదత ద్యూతాదీన్ అనయాత్ ఘోరాన్ ప్రవృద్ధాన్ చ అపి ఉపైక్షత. ఆ మాట విన్నాడు, ఆయనకి చాలా కోపం వచ్చింది, ఆయనకి ప్రీతి కలగలేదు కృష్ణుడికి. నా అతి ప్రీతమనాహ, ఆయనకి ప్రీతి కలగలేదు, ఆయన మనసుకి ఆ విధంగా ఆసీత్ ఉన్నా కూడా వివాదాన్, ఆ జూదానికి ఆయన అన్వమోదత, అనుమోదాన్ని తెలిపాడు. సరే మీ ఇష్టం అన్నాడు, ఇంకా ఆయన కూడా ఏమనలేదు. ఇంకా తర్వాత జూదం దగ్గర ఆగిపోలేదు కదా విషయము, అందుకోసమే ఊరికి ఆడుకోవడానికి ఏం పిలవలేదు కదా దుర్యోధనుడు. కాబట్టి ఆ తర్వాత చాలా జరిగాయి. జూదమే కాదు, ఆ తర్వాత ఆ సభలో చాలా ఘోరమైనవన్నీ జరిగాయి. ఆ ఆదిగా గల విషయాలు అనయాన్, అవన్నీ న్యాయం లేనివి, అన్యాయమైన విషయాలన్నీ జరిగాయి అక్కడ. ఆ అన్యాయాలు, ఆ ఘోరాలు, వాటన్నిటిని, అవన్నీ ప్రవృద్ధాన్, బాగా పెరిగిపోతూ ఉంటే కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అపి, కాని ఉపైక్షత, ఉపేక్షించాడు, పట్టించుకోలేదు. ఆయనకు ముందు చాలా కోపం వచ్చింది, ఆయనకి ఇష్టం లేదు, అయినా కూడా వాళ్ళు ఆడుకుందాం అనుకున్నారు, ఇంకా ఆయన ఊరుకున్నాడు. ఇంకా అప్పుడు ఆ జూదాల ముందు, జూదాల వెనకాల అన్యాయాలు, ఘోరాలు రకరకాలుగా జరుగుతూ ఉంటే, అవి పెరుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు, ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? ఆయన ఆపొచ్చు కదా, వద్దని చెప్పొచ్చు కదా అంటే చెప్పడంతే. ఎవరెవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే, కావాలని తెలిసి తప్పన్న విషయాలన్నీ చేస్తూ ఉంటే, వీళ్ళు ఒకవైపు దుర్యోధనుడు వాళ్ళు మోసాలు చేస్తుంటే, ధర్మరాజు వాళ్ళు వైపు సరే అని ఊరుకుంటూ ఉంటే, మధ్యలో ఈయన ఆపడానికి ఏం ప్రయత్నం చేయడు. వాళ్ళ కర్మ అనుకుంటాడు, నేను సాక్షిగా ఉన్నానంటాడు, ఊరుకుంటాడు. దేవుడు ఎప్పుడు అక్కర్లేకుండా మధ్యలో వచ్చి అడ్డం పడడు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ ఉంటే ఫ్రీ విల్ తోటి ఎందుకు చేస్తున్నామని చెప్పడు. ఆయన చెప్పవలసిన జ్ఞానాన్ని, ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఎప్పుడూ ఇస్తాడు. జూతాలు మంచివి కావు, అన్యాయాలు మంచివి కాదు, ఘోరాలు మంచివి కావు, ఘోరంగా ప్రవర్తించడాలు మంచివి కాదు, వద్దు అని ఆయన పుస్తకాలు రాసిస్తాడు, వేదాలు రాసిస్తాడు, నోటితో చెప్తాడు, మనసులో కూడా ఆ ఉద్దేశాలుగా ఉంటాడు. ఎన్ని బుద్ధులు చెప్పినా కూడా వీళ్ళ శ్రద్ధలు ఆ విధంగా ఉండి ఒకవేళ చెడిపోయే కర్మలన్నీ చేస్తూ ఉంటే ఉద్ధతితోటి ఆయన చూసుకుంటూ ఉపేక్షిస్తాడు అంతే. అనవసరంగా నేను చెప్పినట్టు మీరందరూ చెయ్యమని చెప్పి అడ్డం పడి వాళ్ళందరినీ పట్టుకొని ఆయన ఏం ఆపడు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఆయన ఎందుకు ఉపేక్షత, ఎందుకైనా ఉపేక్షించాడంటే, ఈ విషయం అర్థం చేసుకోకపోతే దేవుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, నాకు ఇంత కష్టం వస్తుంటే దేవుడు ఎందుకు ఆపలేదు, నేను తప్పు చేస్తున్నానని తెలుసుకుంటూ కూడా చూసుకుంటూ కూడా దేవుడు నన్ను ఎందుకు ఆపలేదంటే ఆపడంతే. నువ్వు కూడా చూస్తున్నావు కదా, తప్పు చేస్తున్నావని తెలుసుకుంటూ ఎందుకు ఊరుకున్నావు? యాక్చువల్గా ధర్మరాజు వాళ్ళు దుర్యోధనాదులు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని తెలిసి వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు అనడం యాక్చువల్గా విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి వీల్లేదు, తప్పు. అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధర్మరాజాదులు
అన్యాయానికి లోనయ్యారు. వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళని విక్టిమ్ బ్లేమింగ్ చేయడానికి లేదు. కానీ అసలు ముందు ఆటకి ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మంచో చెడో ఒక కర్మ చేశామంటే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వాటిని అనుభవించవలసి ఉంటుంది. వాటికి విరుద్ధంగా భగవంతుడు అడ్డు తగలడు. వాటికి విరుద్ధంగా భగవంతుడు ఏమి చెయ్యడు. ఆయన సాక్షిగా చూస్తాడు. నువ్వు వద్దు అనుకున్నావంటే నీకు సహాయం చేస్తాడు, బుద్ధి చెప్తాడు, యాక్చువల్గా దారి చూపిస్తాడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అన్యాయాలు చేసుకుంటున్నారు, ఘోరాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉద్ధతితో ఉన్నారు. ఆయన చూసుకుంటూ ఊరుకున్నాడు. ఆయనకి ప్రీతి ఏమీ కలగలేదు, కోపం కూడా వచ్చింది, కానీ ఊరుకున్నాడు. నా అతి ప్రీతమనాహ చ ఆసీత్ వివాదాన్ చ అన్వమోదత జ్యూతాదీన్ అనయాన్ ఘోరాన్ ప్రవృద్ధాన్ చాపి ఉపైక్షత. నిరస్య విదురం ద్రోణం భీష్మం శారద్వతం కృపం విగ్రహే తుములే తస్మిన్ అహన్ క్షత్రం పరస్పరం. ఇంకా విదురుడు, ద్రోణుడు, భీష్ముడు, శారద్వతుడు, కృపుడు, శారద్వతి యొక్క కొడుకు కృపుడు, వీళ్ళందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మంచో చెడో అది ఏమి పని చేయలేదు. వాళ్ళందరినీ నిరస్య ఆయన పట్టించుకోకుండా కృష్ణుల వారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవృద్ధతితోటి ఉద్ధతితోటి వాళ్ళు ఉన్నంత వరకు ఉన్నారు. వాళ్ళు చేసుకున్నంత వాళ్ళు చేసుకున్నారు. అవన్నీ ఆయన ఉపేక్షిస్తూ చూస్తూ ఉన్నాడు సాక్షిగా. ఆ సమయం వచ్చినప్పుడు కృష్ణుల వారు తస్మిన్ తుములే విగ్రహే, ఆ యొక్క భయంకరమైన పెద్ద విగ్రహం యుద్ధంలో క్షత్రియులందరూ పరస్పరం కొట్టుకుని చచ్చేటట్టు అహన్ చేసి ఆయన చంపేశాడు వాళ్ళందరినీ. అక్కర్లేని పని చేస్తే అట్లా జరుగుతుంది చివరికి. నిరస్య విదురం ద్రోణం భీష్మం శారద్వతం కృపం విగ్రహే తుములే తస్మిన్ అహన్ క్షత్రం పరస్పరం. జయత్సు పాండుపుత్రేషు శ్రుత్వా సుమహత్ అప్రియం దుర్యోధనమతం జ్ఞాత్వా కర్ణస్య శకునేః తథా ధృతరాష్ట్రః చిరం ధ్యాత్వా సంజయం వాక్యం అబ్రవీత్. ఇంకా పాండుపుత్రేషు, పాండుపుత్రులు, పాండవుల యొక్క జయత్సు జయం గురించిన సుమహత్ మహా గొప్ప అప్రియమైన వార్తను శ్రుత్వా విని మన ధృతరాష్ట్రుడు దుర్యోధనమతం, దుర్యోధనుడి యొక్క మతం, ఆయన ఆలోచనను జ్ఞాత్వా తెలుసుకుని, తథా అట్లానే శకునేః, శకుని యొక్క ఆలోచన, కర్ణస్య, కర్ణుడి యొక్క ఆలోచన, వీటన్నిటిని తెలుసుకుని, ఇంత జరిగినా కూడా పాండుపుత్రులు గెలిచారా యుద్ధంలో అన్న ఆ గొప్ప అప్రియమైన వార్తను విని మన ధృతరాష్ట్రుడు చిరం చాలాసేపు ధ్యానించి చాలాసేపు మనసులో ఆలోచించుకుని చివరికి సంజయుడితో ఈ వాక్యాన్ని ఆయన అబ్రవీత్ అంటూ ఉన్నాడు. జయత్స్ పాండుపుత్రేషు శ్రుత్వా సుమహత్ అప్రియం దుర్యోధనమతం జ్ఞాత్వా కర్ణస్య శకునేః తదా ధృతరాష్ట్రః చిరం ధ్యాత్వా సంజయం వాక్యం అబ్రవీత్. శృణు సంజయ మే సర్వం నమే అసూయితుమర్హసి శ్రుతవాన్ అసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మతః. సంజయ, నేను చెప్పే సర్వం మొత్తం విషయము శృణు, విను. నేను ఒక మాట చెప్తాను, చివరి దాకా విను, మధ్యలో నువ్వు నన్ను ఆపొద్దు. నేను చాలా ఆలోచించుకున్నాను ఈ విషయాల గురించి. మొత్తం విని నా గురించి నువ్వు అసూయ పడడం, నువ్వు నన్ను అసహించుకోవడము నా అర్హసి చెయ్యొద్దు. ఇది మొత్తము ఈ విధంగా చేయడానికి కారణం నేనే అని నువ్వు అనొద్దు. నేను చెప్పేది మొత్తం విను ఒకసారి, చివరిదాకా సర్వం విను. ప్రాజ్ఞ సమ్మతః, ప్రాజ్ఞులు, ప్రజ్ఞావంతులు, ప్రకృష్టమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ చేత సమ్మతింపబడేవాడివి. ప్రాజ్ఞులు ఒప్పుకుంటారు నిన్ను, నీ తెలివిని, నీ బుద్ధిని. అటువంటి వాడివి. బుద్ధిమాన్, బుద్ధిమంతుడివి. మేధావి, మేధావంతుడివి. అన్నీ గుర్తుపెట్టుకోగలిగిన వాడివి.
శృతవాన్ బాగా చదువుకున్నవాడివి, అసి అయి ఉన్నావు. కాబట్టి అన్నీ తెలిసిన వాడివి, బుద్ధిమంతుడివి, అన్నీ గుర్తుపెట్టుకుని ఉన్నవాడివి, అన్నీ వింటూ ఉన్నవాడివి, పెద్దలు నిన్ను మెచ్చుకుంటారు నీ ప్రజ్ఞను చూసి, అటువంటి వాడివి. నేను కూడా చెప్పేది మొత్తం విను. మొత్తం విని నువ్వు నన్ను అసహించుకోకు. ఎందుకంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను నా జీవితం గురించి నీకు అని ఎప్పుడు చెప్తున్నాడు? అందరూ చచ్చిపోయారు కదా, మన కృష్ణుల వారు వీళ్ళు ఎగిరెగిరి పడ్డంత వరకు పడనిచ్చారు. తర్వాత యుద్ధంలో మొత్తం అందరినీ ఒకళ్ళతోటి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయేలాగా చేశారు కదా కృష్ణుల వారు. ఆ తర్వాత ఇంకా ఆ అప్రియమైన వార్తంతా విని మన ధృతరాష్ట్రుడు సంజయ్తో చెప్తున్నాడు, శృణు సంజయ మే సర్వం నమే అసూయితుమర్హసి, శృతవాన్ అసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మతః, న విగ్రహే మమ మతిః న చ ప్రియే కురుక్షయే, నమే విశేషః పుత్రేషు స్వేషు పాండు సుతేషు చ అన్నాడు. ఇదిగో విగ్రహే, ఆ యుద్ధం, ఆ కురుక్షేత్ర యుద్ధం గురించి మమ నాకు మతిహిన, నాకు అసలు ఇష్టమే లేదు. ఆ కురుక్షేత్ర యుద్ధం గురించి నాకు అసలు ఇష్టమే లేదు. చ అట్లానే కురుక్షయే, మొత్తం కురువంశమంతా క్షయమైపోయింది, కురు వంశమంతా నశించిపోవడం అన్న విషయం గురించి కూడా మమ మతిహిన, నాకు అది కూడా ఇష్టం లేదు. నాకు అసలు ఆ యుద్ధము ఇష్టం లేదు, అందులో కురువంశమంతా నశించిపోవడం కూడా ఇష్టం లేదు అన్నట్టు ఇంకో విషయం కూడా చెప్తాను చా, అది కూడా వినిపట్టు. పాండు సుతేషు, పాండురాజు కొడుకుల యందు, స్వేషు పుత్రేషు నా సొంత పుత్రుల యందు, మే నాకు విశేష, నా తేడా లేదు. నాకు పాండుపుత్రులన్నా నా కొడుకులన్నా ఒకటే, నాకు తేడా ఏం లేదు. వాళ్ళని వీళ్ళని నేను తేడాగా చూడలేదని చెప్తున్నాడు ఇప్పుడు సంజయుడికి. పైగా నేను చెప్పేది మొత్తం సర్వం విను అన్నాడు, నన్ను అసహించుకోవద్దు అన్నాడు. అని నాకు పాండురాజు కొడుకులకు నా కొడుకులకు వాళ్ళిద్దరి మధ్యన నాకు తేడా లేదని చెప్తున్నాడు. మరి ఎంతవరకు సంజయుడు విన్నాడో నమ్మాడో తెలియదు గాని. నా విగ్రహే మమ మతిః న చ ప్రియే కురుక్షయే, నమే విశేషః పుత్రేషు స్వేషు పాండు సుతేషు చ, వృద్ధం మాం అభ్యసూయంతి పుత్రాః మన్యుపరాయణాః, అహం తు అచక్షుః కార్పణ్యాత్ పుత్రప్రీత్యా సహామి తత్. నీకొక విషయం తెలుసా సంజయ, మన్యుపరాయణాః కోపిష్టి వాళ్ళయ్యా నా పుత్రాః కొడుకులు, ఆ కోపిష్టి కొడుకులు నా వాళ్ళు, వృద్ధం మాం ముసలివాడినైన నన్ను చూసి అభ్యసూయంతి నన్ను అసహించుకునేవాళ్ళు. పైగా నేను కళ్ళు లేని వాడిని, అచక్షుహు అని, కళ్ళు లేని వాడినని నన్ను అసహించుకునేవాళ్ళు, వృద్ధుండని అసహించుకునేవాళ్ళు. కానీ కార్పణ్యాత్, ఈ కృపణత్వంతో, దైన్యంతో, ధైర్యం లేదు నాకు, దైన్యం ఉన్నది. ఆ దీన భావంతో, పుత్రప్రీత్యా పుత్రుల మీద ప్రీతితోటి, తత్ ఆ వాళ్ళు చూపించే ఆ అసహ్యాన్ని, అహం నేను, సహామి సహించాను. అచక్షుహు అహం కళ్ళు లేని నేను గుడ్డివాణ్ణి, నేనేమి చెయ్యలేని చేతగాని వాణ్ణి. ఆ చేతగాని తనంతో, కొడుకుల మీద ప్రీతితోటి వాళ్ళు నన్ను అసహించుకుంటూ ఉంటే కూడా నేను దాన్ని సహించాను. వృద్ధం మాం అభ్యసూయంతి పుత్రాః మన్యుపరాయణాః, అహం తు అచక్షుః కార్పణ్యాత్ పుత్రప్రీత్యా సహామి తత్, ముహ్యంతం చ అనుముహ్యామి దుర్యోధనం అచేతనం. ఇంకొక విషయం చెప్తా విను సంజయ. అచేతనం మనసు లేనివాడు నా కొడుకు దుర్యోధనుడు. అటువంటి వాడు, పైగా ముహ్యంతం మోహంతో ఉన్నవాడు, మోహంతోటి ఉంటాడు వాడు, మూర్ఖుడు వాడు, మనసు లేనివాడు. అటువంటి దుర్యోధనుణ్ణి నేను అనుముహ్యామి, అనుసరించి నేను కూడా ఆ మోహంలోనే, ఆ మాయలోనే ఉండిపోయాను. నేను అసలు గుడ్డివాణ్ణి, అచక్షుహు, అసలే నా కళ్ళు కనిపించవు. పైగా పుత్రుడి మీద ప్రీతి చేత, ఆ ప్రేమ వల్ల కూడా నేను గుడ్డివాణ్ణి అయిపోయాను. పైగా నా కొడుకు, మనసు లేని నా కొడుకు, వాడు కూడా ఆ అభిమానంతో
అంధకారంలో గుడ్డితనంతో ఉంటే నా కొడుకు కూడా అభిమానంతో అంధత్వంతో కళ్ళు కనిపించక వాడు కూడా ఉంటే వాణ్ణి నేను పైగా అనుసరించాను. 3 విధాలుగా నేను గుడ్డివాణ్ణి. ఒకటి, కళ్ళు కనిపించక మోహాంధకారంలో ఆ దేహాభిమానంతో ఆ గర్వంతో అంధుడై ఉన్న నా కొడుకుని, ఆ గుడ్డివాణ్ణి నేను గుడ్డివాడిలాగా అనుసరిస్తూ పోయాను. పైగా నాకు వాడి మీద ప్రేమ వల్ల గుడ్డితనం, కళ్ళు కనిపించేవి కాదు. పైగా అసలు నేను పుట్టుగుడ్డిని. ఇన్ని రకాలుగా గుడ్డివాడు అనుసరిస్తున్నట్టు నా కొడుకుని నేను అనుసరిస్తూ వెళ్ళాను. ముహ్యంతంచ అనుముహ్యామి దుర్యోధనం అచేతనం. మరి తెలిసి ఎందుకు చేస్తాడు? చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు వ్యాసుల వారు ఉన్నారు, నారదుల వారు ఉన్నారు, విదురుడు ఉన్నాడు, సంజయుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు ఆయనకి చెప్పేవాళ్ళు? సనత్ సుజాతుడు కూడా వచ్చి చెప్పాడు. అన్నీ వింటాడు, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఆ గుడ్డితనంలోనే ఉంటాడు. పైగా మరి నేను చేతగాని వాడిని మరి ఏం చేస్తాను, అందుకని అట్లా చేశాను అని బేల పలుకులన్నీ పలుకుతాడు. రాజసూయే శ్రియం దృష్ట్వా పాండవస్య మహౌజసః తచ్చ అవహసనం ప్రాప్య సభారోహణ దర్శనే అమర్షితః స్వయం జేతుం అసక్తః పాండవాన్ రణే నిరుత్సాహః చ సంప్రాప్తుం శ్రియం అక్షత్రియః యథా గాంధారరాజసహితః ఛద్మద్యూతం అమంత్రయత్. నా కొడుకు దుర్యోధనుడు మహౌజసః, ఆ మహా ఓజస్సు, మహాపరాక్రమం, బలము, శక్తి సామర్థ్యాలు కలిగిన పాండవుల యొక్క ఆ రాజసూయ యాగంలో ఆ శ్రియం వాళ్ళ ఐశ్వర్యాలను దృష్ట్వా చూసి, తత్ ఆ సభ ఆరోహణ దర్శనే, ఆ సభని చూడ్డానికి పిలుచుకొని వెళ్ళారు. అందరికీ చూపిస్తూ ఉన్నారు ఆ మయ సభని. అది చూడ్డానికి వెళ్ళి ఆ దర్శన సమయంలో అవహసనం ప్రాప్య, అపహాస్యం పాలయ్యి, అమర్షిత, బాగా కోపగించిన వాడై, బాగా అలిగిన వాడై, నిరుత్సాహపడ్డాడు. ఎందుకు? పాండవులను రణే యుద్ధంలో జయించడానికి, స్వయంగా తను వెళ్లి పాండవులను యుద్ధంలో గెలవడానికి అసక్తుడు కాబట్టి, శక్తి వాళ్ళతోటి యుద్ధం చేసి గెలిచేంత శక్తి వీడికి లేదు. నా కొడుక్కి ఆ కోపం ఉంది కానీ ఆ శక్తి లేదు. కాబట్టి ఆ నిరుత్సాహంలో ఏం చేయాలని బాగా ఆలోచించుకుని, అయినా కూడా ఆ శ్రియాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి, వాళ్ళతో యుద్ధం చేసి గెలిచి తెచ్చుకునే శక్తి లేదు. కాబట్టి అక్షత్రియ యథా, క్షాత్రం లేనివాడిలాగా, పరాక్రమం లేనివాడిలాగా, గాంధార రాజ సహిత, గాంధార రాజు శకుని ఆయనతో కూడిన వాడై, ఛద్మము మోసపూరితమైన ద్యూతాన్ని అమంత్రయత్ ఆలోచించుకున్నాడు నా కొడుకు. దానికి ఈయన ఒప్పుకున్నాడని విని కృష్ణుడికి కోపం కూడా వచ్చింది. అయినా కూడా ఒప్పుకున్నాడు. చేస్తున్నది మంచి పని కాదు, తక్కువ రకము, అక్షత్రియము, అక్షాత్రమైన పని అని తెలిసి ఒప్పుకున్నాడు. రాజసూయే శ్రియం దృష్ట్వా పాండవస్య మహౌజసః తచ్చ అవహసనం ప్రాప్య సభారోహణ దర్శనే అమర్షితః స్వయం జేతుం అసక్తః పాండవాన్ రణే నిరుత్సాహః చ సంప్రాప్తుం శ్రియం అక్షత్రియః యథా గాంధార రాజసహితః ఛద్మద్యూతం అమంత్రయత్. తత్ర యది యథా జ్ఞాతం మయా సంజయ తత్ శృత్వా హి మమ వాక్యాని బుద్ధ్యా యుక్తాని తతః జ్ఞాస్యసి మాం సౌతే ప్రజ్ఞాచక్షుషం ఇతి ఉత. తత్ర అక్కడ యది యథా జ్ఞాతం, ఏదేది నేను ఎట్లా తెలుసుకున్నానో, నా చేత మయా ఏ విధంగా ఏది జ్ఞాతం తెలుసుకోబడ్డదో ఓ సంజయ, తత్ అదంతా నేను నీకు చెప్తాను, నువ్వు శృణు, విను, మొత్తం విను, సర్వం విను, పూర్తిగా విను, మొత్తం చెప్తా విను. శృత్వా, వింటే ఏమైతుందో తెలుసా?
సంజయ బుద్ధ్యా యుక్తాని బుద్ధితో కూడిన జ్ఞానంతో కూడిన మమ వాక్యాన్ని నా మాటలు వింటే తత్వతః శాంతం మొత్తం వింటే శ్రుత్వా వింటే విని నువ్వు తతః ఇంకప్పుడు ఓ సౌతే ఓ సూతుడా ఎందుకంటే సంజయుడు ఆయనకి డ్రైవర్ కాబట్టి డ్రైవర్ తోటి మాట్లాడుతున్నాడు ఓ సూతుడా మాం నువ్వు ప్రజ్ఞా చక్షుషం నాకు చాలా జ్ఞాన చక్షు ఉన్నది అన్న విషయము ఇది ఈ విధంగా జ్ఞాస్యసి తెలుసుకుంటావు నాకు చాలా దూరదృష్టి ఉంది కళ్ళు లేకపోయినా కూడా యాక్చువల్గా నాకు కళ్ళు కనిపించకపోయినా కూడా నిజంగా గుడ్డివాడైనా కూడా నాకు చాలా దూరదృష్టి ఉందని నీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు తత్ర యత్ యథా జ్ఞాతం మయా సంజయ తత్శృణు శ్రుత్వా హి మమ వాక్యాని బుద్ధ్యా యుక్తాని తత్వతః తతః జ్ఞాస్యసి మాం సౌతే ప్రజ్ఞా చక్షుషం ఇతి ఉత యదా అస్రౌషం ధనుః ఆయమ్య చిత్రం విద్ధం లక్ష్యం పాతితం వై పృథివ్యాం కృష్ణాం హృతాం పశ్యతాం సర్వరాజ్ఞాం తదా న ఆశంసే విజయాయ సంజయ యదా ఎప్పుడైతే ఆ చిత్రమైన ధనుస్సును ఆయమ్య పట్టుకుని ఎత్తి పట్టుకుని లక్ష్యం విద్ధం లక్ష్యాన్ని భేదించి కొట్టగానే ఆ లక్ష్యము విద్ధమై భేదించబడి పృథివ్యాం భూమి మీద పాతితం పడిపోయింది ఆ విధంగా పడేశాడు మన అర్జునుడు చేసి సర్వరాజ్ఞాం పశ్యతాం రాజులందరూ చూస్తూ ఉండగా కృష్ణాం హృతాం కృష్ణ ద్రౌపదిని తీసుకొని వెళ్ళాడు అని యదా ఎప్పుడైతే నేను అస్రౌషం విన్నానో ఎప్పుడైతే వినబడ్డదో తదా అప్పుడే సంజయ విజయాయ ఇంకా మనం గెలుస్తామన్న ఆశ నశించిపోయింది నా ఆశంస ఇంకప్పుడు నాకు ఆశ పోయింది అంత గొప్పగా రాజులందరూ చూస్తూ ఉండగా ఎవ్వరూ చేయలేని ఆ సుదుష్కరం కర్మ కృత్వా ఆయన కృష్ణని తీసుకొని వెళ్ళాడని వినగానే ఇంకా మనం గెలుస్తామన్న ఆశ అప్పుడే పోయింది నాకు యదా అస్రౌషం ధనుః ఆయమ్య చిత్రం విద్ధం లక్ష్యం పాతితం వై పృథివ్యాం కృష్ణాం హృతాం పశ్యతాం సర్వరాజ్ఞాం తదా న ఆశంసే విజయాయ సంజయ యదా అస్రౌషం ద్వారకాయాం సుభద్రాం ప్రసహ్య ఊఢాం మాధవీం అర్జునేన ఇంద్రప్రస్థం వృష్ణివీరౌ చ యాతౌ తదా న ఆశంసే విజయాయ సంజయ యదా ఎప్పుడైతే అర్జునుడి చేత మాధవీం మధువంశంలో పుట్టినది ద్వారకాయాం ద్వారకా నగరంలోని రాకుమారి ఆ సుభద్రను ఆయన ప్రసహ్య తట్టుకోలేనంత శక్తితో ఊఢాం పెళ్ళాడి తీసుకొని వచ్చాడని ఆయనతో పాటే వృష్ణి వీరౌ ఆ వృష్ణి వంశంలోని వీరులు బలరామ కృష్ణులిద్దరూ ఇంద్రప్రస్థానికి యాతౌ ప్రయాణం కట్టుకుని వచ్చారని వినగానే తదా అప్పుడే విజయాయ మేం గెలుస్తామన్న ఆశ నా ఆశంసే ఆ ఆశ పోయింది సంజయ ఆ సుభద్రని పెళ్ళాడి ద్వారక నుంచి అర్జునుడు తీసుకొని వస్తూ ఉంటే ఆయనతో పాటు సుభద్ర సోదరులు కూడా వచ్చారు బావగారితో అని వినగానే ఇంక మనం గెలవమని నాకు అప్పుడే అర్థమైపోయింది యదా అస్రౌషం ద్వారకాయాం సుభద్రాం ప్రసహ్య ఊఢాం మాధవీం అర్జునేన ఇంద్రప్రస్థం వృష్ణివీరౌ చ యాతౌ తదా న ఆశంసే విజయాయ సంజయ యదా అస్రౌషం దేవరాజం ప్రహృష్టం శనైః దివ్యైః వారితం చ అర్జునేన అగ్నిం తథా తర్పితం ఖాండవై చ తదా న ఆశంసే విజయాయ సంజయ యదా ఎప్పుడైతే అర్జునుడి చేత
దివ్యైః శరైః దివ్యమైన బాణాలతో ప్రవృష్టం దేవరాజం పెద్ద జడివాన వృష్టిగా కురిపిస్తున్న ఇంద్రుడు వారితం వారించబడ్డాడని, ఆయన యొక్క జడివాన ఆయన వారించబడ్డారు అర్జునుడి యొక్క దివ్యమైన బాణాలతోటి అని విని, దాంతో పాటే ఖాండవే ఖాండవమంతా ఖాండవ అరణ్యమంతా అగ్నిం తర్పితం అగ్నికి తర్పణగా ఇవ్వబడ్డది అని తదా అప్పుడు వినగానే ఇంకా తదా అప్పుడే విజయాయ విజయం గురించి ఆశంసే ఆశ పోయింది సంజయ. యదా అస్రౌషం దేవరాజం ప్రవృష్టం శనైః దివ్యైః వారితం చ అర్జునేన అగ్నిం తథా తర్పితం ఖాండవే చ తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం హృతరాజ్యం యుధిష్ఠిరం పరాజితం సౌబలేన అక్షవత్యాం అన్వాగతం భ్రాతృభిః అప్రమేయైః తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే సౌబలేన సుబలుడి యొక్క కొడుకు శకుని ఆయన యొక్క అక్షవత్యాం అక్షలు పాచికలు వాటితో పరాజితం పరాజయం పాలై ఓడిపోయిన యుధిష్ఠిరుడు హృత రాజ్యం రాజ్యాన్ని కూడా పోగొట్టుకుని ఉన్నవాడై అప్రమేయైః అప్రమేయమైన సాటిలేని భ్రాతృభిః తమ్ముళ్ల చేత అన్వాగతం అనుసరించబడ్డాడని వినగానే తదా అప్పుడే విజయాయ విజయం గురించిన ఆశ పోయింది సంజయ. యదా అస్రౌషం హృతరాజ్యం యుధిష్ఠిరం పరాజితం సౌబలేన అక్షవత్యాం అన్వాగతం భ్రాతృభిః అప్రమేయైః తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం ద్రౌపదీం అశ్రుకంఠీం సభాం నీతాం దుఃఖితాం ఏకవస్త్రాం రజస్వలాం నాధవతీం అనాధవత్ తదా న ఆశంసే విజయాయ సంజయ. ఎప్పుడైతే రజస్వలాం రజస్వలయై ఉన్నది ఏకవస్త్రాం ఏకవస్త్రయై ఉన్నది దుఃఖితాం ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నది ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నది అశ్రుకంఠి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి, గొంతంతా కంఠమంతా బొంగురుపోయి ఉన్నది అటువంటి ద్రౌపదిని ఆమె నాధవతి నాథుడు ఉన్నా కూడా అనాథవత్ అనాథలాగా రక్షించేవాళ్లు ఉండి రక్షణ లేని దానిగా సభాం సభలోకి నీతాం తీసుకుని రాబడ్డప్పుడే తదా అప్పుడే మేం గెలుస్తామన్న ఆశ పోయింది సంజయ. యదా అస్రౌషం ద్రౌపదీం అశ్రుకంఠీం సభాం నీతాం దుఃఖితాం ఏకవస్త్రాం రజస్వలాం నాధవతీం అనాధవత్ తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం వివిధాః తతః చేష్టాః ధర్మాత్మనాం ప్రస్థితానాం వనాయ జ్యేష్ఠప్రీత్యా క్లిశ్యతాం పాండవానాం తదా న ఆశంసే విజయాయ సంజయ. ఇక్కడ తాత అనుంది. తాత అంటే బాబు అని అర్థం. మన యుధిష్ఠిరుడు ఒకవేళ సంజయుని తాత అని పిలిచాడో ఏమో కూడా తెలీదు, కానీ అంత ప్రేమగా పిలిచుంటాడా అని అనుమానము. ఒకవేళ ప్రేమగా పిలిచాడు సంజయుణ్ణి, ఏదో ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు కాబట్టి తాత అని పిలిచిండొచ్చు. లేదా ఒకవేళ పిలవడేమో అనుకుంటే తతహ అని దాన్ని మార్చుకోవచ్చు ఇంకప్పుడు అని. ఏ రకంగా అయినా పెట్టుకోవచ్చు, అక్కడ పెద్ద విషయం కాదు. అప్పుడు ఏం జరిగిందంటే సంజయ, యదా ఎప్పుడైతే ధర్మాత్మనాం ఆ ధర్మాత్ములైన పాండవానాం పాండవులందరూ తమ్ముళ్ళందరూ జ్యేష్ఠ ప్రీత్యా అన్నగారి మీద ప్రీతితో క్లిశ్యతాం బాధపడుతూ ఉన్న వాళ్ళు అయినా కూడా వాళ్ళు వివిధాః చేష్టాః వివిధమైన కర్మలన్నీ చేస్తూ అన్నగారి కోసము వనాయ ప్రస్థితానం వనానికి వాళ్ళు కూడా అన్నగారిని అనుసరించి వెళ్ళారని
చూసుకోగానే ఎప్పుడైతే అది అశ్రౌషం వినపడ్డదో ఇంకప్పుడే తదా అప్పుడే ఇంకా మనం గెలవం ఇంకా అని నాకు అప్పుడే అర్థమైంది. యదా అశ్రౌషం వివిధాః తాత చేష్టాః ధర్మాత్మనాం ప్రస్థితానాం వనాయ జ్యేష్ఠ ప్రీత్యా క్లిశ్యతాం పాండవానాం తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అశ్రౌషం స్నాతకానాం సహస్రైః అన్వాగతం ధర్మరాజం వనస్థం భిక్షాభుజాం బ్రాహ్మణానాం మహాత్మనాం తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే మహాత్ములందరూ బ్రాహ్మణులందరూ భిక్షాభుజాం భిక్ష అన్నాన్ని భుజించి ఏమీ కోరుకోకుండా ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ సహస్రైః స్నాతకానాం వేల కొద్దీ శిష్యులతో స్నాతకం చేసుకున్న వాళ్ళు అంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ వాక్ చేసిన వాళ్ళు, చదువులు ముగించుకున్న తర్వాత స్నాతకోత్సవాలు ఉంటాయి అవి చేసుకున్న వాళ్ళు శిష్యగణాలు చదువుకున్నారు, ఇంకా చదువులు ముగించుకున్నారు. ఆ బ్రాహ్మలు మహాత్ములు ఋషులు పండితులు వాళ్ళందరూ సహస్రశః ఎంతో మంది వనస్థం వనానికి వెళ్ళిపోయిన ధర్మరాజును వాళ్ళు అన్వాగతం అనుసరించి వీళ్ళు కూడా ఎంతో మంది వెళ్ళారు ఆయనతో పాటు అని వినగానే ఇంకా మనం గెలవమని నాకు అప్పుడే అర్థమైంది. యదా అశ్రౌషం స్నాతకానాం సహస్రైః అన్వాగతం ధర్మరాజం వనస్థం భిక్షాభుజాం బ్రాహ్మణానాం మహాత్మనాం తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అశ్రౌషం అర్జునః దేవదేవం కిరాతరూపం త్ర్యంబకం తోష్య యుద్ధే అవాప తత్పాశుపతం మహాస్త్రం తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే అర్జునుడు దేవదేవుడు ఆ త్ర్యంబకుడు ఆయన కిరాత రూపంలో వచ్చి ఆటవికుడి రూపంలో వచ్చి మన అర్జునుడితోటి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఆయనను సంతోషింపచేశాడు తన పరాక్రమంతో అర్జునుడు. ఆ విధంగా సంతోషించిన దేవదేవుడి నుంచి తత్ ఆ పాశుపతం మహాస్త్రం పాశుపతమన్న మహా అస్త్రాన్ని అవాపా పొందాడని అశ్రౌషం వినబడగానే తదా అప్పుడే ఇంక మనం గెలవమని నాకు అర్థమైపోయింది. యదా అశ్రౌషం అర్జునః దేవదేవం కిరాతరూపం త్ర్యంబకం తోష్య యుద్ధే అవాప తత్ పాశుపతం మహాస్త్రం తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అశ్రౌషం త్రిదివస్థం ధనంజయం చక్రాత్ సాక్షాత్ దివ్యం అస్త్రం యథావత్ అధీయానం సంసితం సత్యసంధం తదా న ఆశంసే విజయాయ సంజయ. ఎప్పుడైతే త్రిదివస్థం స్వర్గలోకానికి వెళ్ళిన మన ధనంజయుడు సాక్షాత్తుగా ఇంద్రుడి దగ్గర నుంచే ఆ దివ్యమైన అస్త్రం గురించిన విషయాన్ని మొత్తాన్ని సంసితం ఆయన చెప్తూ ఉండగా యథావిధిగా ఆ సత్యసంధుడు ఒక్కసారి వినగానే మొత్తం అంతా తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు. సాక్షాత్తుగా ఇంద్రుడి దగ్గరే మన ధనంజయుడు ఆ దివ్యమైన అస్త్రాల గురించిన మొత్తం పరిజ్ఞానాన్ని అధ్యయనం చేశాడని వినగానే ఇంకేముంది, మనం గెలిచేది లేదు, వీళ్ళతోటి యుద్ధం పెట్టుకుంటే మనం గ్యారంటీగా ఓడిపోతామని నాకు అప్పుడే అర్థమైంది. ఈయన మహాదేవుడి నుంచి పరమేశ్వరుణ్ణి సంతోషింపచేసి ఆయన దగ్గర నుంచి పాశుపతం తెచ్చుకున్నాడు. సాక్షాత్తుగా ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడి దగ్గర నుంచే దివ్యాస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను నేర్చుకున్నాడు. ఆయన చెప్తూ ఉండగా నేను కూర్చొని అక్కడ నేర్చుకున్నాడు. ఇవన్నీ వినగానే ఇంక మనం ఎక్కడ గెలుస్తాం వీళ్ళతోట నాకు అప్పుడే అర్థమైంది. యదా అశ్రౌషం త్రిదివస్థం ధనంజయం చక్రాత్ సాక్షాత్ దివ్యం అస్త్రం యథావత్ అధీయానం సంసితం సత్యసంధం తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అశ్రౌషం వైశ్రవణేన సార్థం సమాగతం భీమం అన్యాన్ చ పార్థాన్ తస్మిన్ దేశే మానుషాణాం అగమ్యే తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే భీముడు అన్యాన్ పార్థాన్ మిగిలిన పాండవులందరూ మానుషాణం మనుషుల చేత అగమ్యే వెళ్ళడం కష్టం అటువంటి తస్మిన్ దేశే ప్రదేశానికి వైశ్రవణేన సార్థం కుబేరుడితో సహా కలిసి వెళ్ళారని
ఆ విధంగా అక్కడ సమాగతం చేరారని వినగానే మనుషులు వెళ్ళలేని పర్వతాల్లోకి వీళ్ళప్పుడు వానప్రస్థంలో ఉన్నప్పుడు మన అర్జునుడు ఆ త్రిదివానికి స్వర్గలోకానికి వెళ్లి సాక్షాత్తుగా ఇంద్రుడి దగ్గర నుంచే రకరకాల దివ్యాస్త్రాలన్నీ అధ్యయనం చేసి ఆయన 5 సంవత్సరాలేమో వెళ్తాడు స్వర్గలోకానికి. ఇక్కడ భూలోకంలో 5 సంవత్సరాలు దానికి. ఆయన చెప్పి వెళ్తాడు, నేను పలాని సమయానికి పలాని ప్లేస్కి వస్తానని చెప్పి వెళ్తాడు. వీళ్ళందరూ కూడా అంతకన్నా ముందే ఇంకా అర్జునుడు వచ్చేందుకు కొద్ది రోజులు ఉన్నాయని వాళ్ళ ధౌమ్యుడు వాళ్ళ పురోహితుడు వీళ్ళందరూ అక్కడ మాట్లాడుకుని ఇంకా కొద్ది రోజులకి అర్జునుడు పలాని పర్వతం దగ్గరికి వస్తానన్నాడు, అక్కడ దిగుతానన్నాడు కదా, మనందరం ముందే వెళ్తాము, అక్కడ అర్జునుడిని చూడాలి, మరి ఎన్నాళ్ళు అయిందో చూసి అనుకుంటారు. అందరు కలిసి బయలుదేరి అక్కడికి వెళ్తారు. అక్కడ చాలా జరుగుతాయి, కష్టం అసలు. అక్కడ ఆ పర్వతాలు ఏదో జగదేక వీరుడు అతిలోక సుందరని మన చిరంజీవి గారి శ్రీదేవి గారి సినిమా లాగా వెళ్ళడం, మనుషులు వెళ్ళడం కష్టము. అటువంటి ప్రదేశానికి కూడా వెళ్తారు. అక్కడ చాలా జరుగుతాయి, ఏదో గంధర్వులు వస్తారు, ఏమేమో జరుగుతాయి. తర్వాత అసలు ఇంకా కుబేరుడు వాళ్ళందరూ ఉంటారు. అసలు ఎవ్వరూ వెళ్ళలేని, మనుషులు చొరలేని ప్రదేశానికి అందరికీ అక్కడికి ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్తారు. ఈ విషయాలన్నీ విని మనుషులు చెయ్యలేని పనులన్నీ, అమానుషమైన పనులన్నీ వీళ్ళు చేస్తున్నారని అనుకోగానే, ఆ విషయం నాకు తెలవగానే వీళ్ళతోటి పెట్టుకుని మనం గెలవలేమని నాకు అప్పుడే అర్థమైంది సంజయ అని ఆయన చెప్తున్నారు. ఇది చెప్తుంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఈ విషయాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ సర్గల్లో ఏ ఏ పర్వాల్లో ఉన్నాయి మన భారతంలో అని మనలాగానే రీసెర్చ్లు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎవరో మనలాంటి వాళ్లే ఏ ఏ విషయాలు ఎప్పుడైతే నేను ఇది విన్నానో, అర్జునుడు అట్లా చేశాడని వినగానే ఇంకా గెలుస్తామన్న ఆశ పోయింది సంజయ అని ఆయన చెప్తూ ఉన్నవన్నీ ప్రతి శ్లోకము ఏ ఏ పర్వంలో ఎక్కడెక్కడ జరిగింది అని ఇక్కడ ఆ అధ్యాయం నంబర్లన్నీ రాసి పెట్టారు ఎవరో మన సహాయం చేయడం కోసం పుణ్యాత్ములు. ఈ లింక్ నేను పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే కొన్ని విషయాలు కొన్ని పర్వాల్లో కొన్ని అధ్యాయాల్లో జరుగుతుంటాయి. ఒక్కొక్కటి కొంచెం చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కటి పెద్దగా ఉంటుంది, ఒక్కోసారి జనరల్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది, ఐడియా లాగా ఉంటుంది. కానీ చాలా మటుకు వాళ్ళు ఎక్కడెక్కడ జరిగాయి ఇవన్నీ ఇక్కడ చెప్పుకుంటున్న ఈ మొత్తము శ్లోకాల్లో ఉన్న విషయాలన్నీ ఎక్కడెక్కడ జరిగాయి మనకు భారతంలో అని చాలా పెద్ద లిస్ట్ మొత్తం అంతా రాసి పెట్టారు ఎవరో పుణ్యాత్ములు. అది చూసుకుంటే చాలా ఉత్సాహం అనిపించింది నాకు. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ జరిగాయి అని చెప్పి. ఆ తర్వాత యదా అస్రౌషం వైశ్రవణేన సార్థం సమాగతం భీమం అన్యాన్ చ పార్థాన్ తస్మిన్ దేశే మానుషాణం అగమ్యే తదాన ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం ఘోషయాత్రాగతానాం బంధం గంధర్వైః మోక్షణం చ అర్జునేన స్వేషాం సుతానాం కర్ణబుద్ధౌ రతానాం తదాన ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే కర్ణబుద్ధౌ రతానాం కర్ణుడు చెప్పిన బుద్ధి, కర్ణుడు ఏదో ఆలోచన ఏదో ఐడియా చెప్తే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కర్ణుడి యొక్క ఐడియా మీద రతి కలిగిన వాళ్ళు, స్వేషాం సుతానాం నా కొడుకులందరూ ఆ ఘోషయాత్ర గతానాం ఘోషయాత్రకి వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, గంధర్వైః బంధం గంధర్వుల చేత బంధింపబడ్డారు. అప్పుడు మళ్ళీ ఏం జరిగింది, ఎంత అవమానకరంగా అర్జునైన మోక్షణం, అర్జునుడు మిగిలిన పాండవులని చులకన చేసి వాళ్ళు ఏ విధమైన జీవితం జీవిస్తున్నారో అడవుల్లోని వాళ్ళని తక్కువ చేసి అవమానించాలని మా వాళ్ళందరూ ఏదో కర్ణుడు ఐడియా చెప్తే ఆ ఐడియా మీద వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, గంధర్వుల చేత బంధింపబడ్డారు. మళ్ళీ అర్జునుడి చేత విడుదల కావాల్సి వచ్చింది. ఇంకా అది వినగానే నాకు అప్పుడే అనిపించింది, ఇంకా మనం ఎక్కడ గెలుస్తాం వీళ్ళతోటని. యదా అస్రౌషం ఘోషయాత్రాగతానాం బంధం గంధర్వైః మోక్షణం చ అర్జునేన స్వేషాం సుతానాం కర్ణబుద్ధౌ రతానాం తదాన ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం యక్షరూపేణ ధర్మం సమాగతం ధర్మరాజేన సూత ప్రశ్నాన్ ఉక్తాన్ విభ్రువంతం చ సమ్యక్ తదాన ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే ఓ సూత, ఓ సంజయ, ధర్మము
యక్ష రూపేణ యక్షుడి రూపంలో సమాగతం వచ్చి ఏదో ప్రశ్నలన్నింటినీ అడుగుతూ ఉంటే, యక్ష ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే, ఆ ప్రశ్నలు ధర్మరాజు చేత సమ్యక్ చక్కగా అబ్రువంతం జవాబుగా అన్ని ఆయన యక్షుడు అడుగుతున్న ధర్ముడు యక్షుడి రూపంలో వచ్చి ఎన్నో ప్రశ్నలు అడిగితే ఆ యక్ష ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు చక్కగా సమాధానాలన్నీ చెప్పాడని వినగానే ఇంకా నా ఆశ పోయింది, వాళ్ళ మీద మనకు జయం కలుగుతుందని. యదా అస్రౌషం యక్షరూపేణ ధర్మం సమాగతం ధర్మరాజేన సూత ప్రశ్నాన్ ఉక్తాన్ విభ్రువంతం చ సమ్యక్ తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం మామకానాం వరిష్టాన్ ధనంజయేన ఏకరథేన భగ్నాన్ విరాట రాష్ట్రై వసతాన్ మహాత్మనా తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే విరాట రాష్ట్రై వసతాః ఆ విరాట రాష్ట్రంలో విరాట రాజ్యంలో వాళ్ళు ఉంటూ ఉండగా అప్పుడు మామకానాం వరిష్టాన్ నా వాళ్లలో వరిష్ఠులు గరిష్ఠులు శ్రేష్ఠులందరూ ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళారు. ఆ విరాట రాష్ట్రంలో వీళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటపడేస్తే అజ్ఞాతవాసంలో నుంచి మళ్ళీ 12 సంవత్సరాలు వాళ్ళు అరణ్యవాసానికి వెళ్తారని ప్రయత్నం చేస్తూ వెళ్ళినప్పుడు ఆ మహాత్మన ధనంజయేన ఆ మహాత్ముడు ధనంజయుడి చేత ఏకరథేన ఒక్కటే రథంలో ఉండి ఆయన ఒక్కడే ఉన్నాడు, రథికుడు అర్జునుడు, ఆ సారథి ఉత్తర కుమారుడు. అంత మాత్రంతోటే మొత్తం నా వాళ్ళు వరిష్ఠులందరూ శ్రేష్ఠులందరూ భగ్నమైపోయారు, వాళ్ళందరూ ఓడిపోయారని వినగానే ఒక్కడుండి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు ఇంతమంది మొత్తం సైన్యం తీసుకొని పోతే ఆ మొత్తం సైన్యాన్ని ఒక్క రథంలో ఉండి ఓడించాడని వినగానే ఇంకా మనం గెలిచేది లేదని నాకు అప్పుడే అర్థమైంది. యదా అస్రౌషం మామకానాం వరిష్టాన్ ధనంజయేన ఏకరథేన భగ్నాన్ విరాట రాష్ట్రే వసతా మహాత్మనా తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం సత్కృతాం మశ్చరాజ్ఞా సుతాం దత్తాం ఉత్తరాం అర్జునాయ తాం చ అర్జునః ప్రత్యగృహ్ణాత్ సుతార్థై తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే మశ్చరాజ్ఞ ఆ మశ్చరాజు ఆయన చేత సత్కృతాం సత్కరింపబడ్డవాడై పైగా ఆ రాజుగారు అర్జునుడి కోసము సుతాం ఉత్తరాం ఆయన కూతురైన ఉత్తరను దత్తాం ఇస్తానంటే అప్పుడు అర్జునుడు తాం ఆమెను సుతార్థే తన కొడుకు అభిమన్యుడి కోసం ప్రత్యగృహ్ణాత్ పుచ్చుకున్నాడని వినగానే ఇంక మనం గెలవమని అర్థమైంది నాకు అప్పుడే. యదా అస్రౌషం సత్కృతాం మశ్చరాజ్ఞా సుతాం దత్తాం ఉత్తరాం అర్జునాయ తాం చ అర్జునః ప్రత్యగృహ్ణాత్ సుతార్థై తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం నిర్జితస్య అధనస్య ప్రవ్రాజితస్య స్వజనాత్ ప్రచ్యుతస్య అక్షౌహిణీః సప్త యుధిష్ఠిరస్య తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే నిర్జితస్య ఓడిపోయినవాడు అధనస్య అధనుడు డబ్బు లేనివాడు బీదవాడు ప్రవ్రాజితస్య ఊళ్ళో నుంచి వెళ్ళగొడితే అడవుల్లో ఉన్నవాడు స్వజనాత్ ఆయన స్వజనులు ఆయన సొంత బంధువుల చేత ఆయన ప్రచ్యుతస్య కిందికి లాగేయబడ్డాడు ఈడ్వబడ్డవాడు అటువంటి యుధిష్ఠిరుడి యొక్క సప్త అక్షౌహిణి సేన చూసుకోగానే ఏమిరా డబ్బు లేదు ఓడిపోయాడు ఊళ్ళో నుంచి ఎళ్ళగొడితే అడవుల్లో ఉంటున్నాడు తన వాళ్లే తనని ఈ రకంగా ముంచేస్తే మొత్తం ఉచితమైపోయిన వాడు యుధిష్ఠిరుడు 7 అక్షౌహిణి సైన్యాల్ని తయారు చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వీటన్నిటిని అని చూసుకోగానే ఓహో ఏమీ లేనివాడు ఇంతవరకు తీసుకొచ్చాడంటే ఇంకా ఈయనను మనం ఎక్కడ గెలుస్తామని నాకు అప్పుడే అనిపించింది. యదా అస్రౌషం నిర్జితస్య అధనస్య ప్రవ్రాజితస్య స్వజనాత్ ప్రచ్యుతస్య అక్షౌహిణీః సప్త యుధిష్ఠిరస్య తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం నరనారాయణౌ తౌ కృష్ణార్జునౌ వదతః నారదస్య
అహం ద్రష్టా బ్రహ్మలోకే సదా ఇతి తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే నరనారాయణవుతౌ ఆ ఇద్దరు నరనారాయణులుగా ఈ కృష్ణార్జునులను అహం నేను సదా ఎల్లప్పుడూ బ్రహ్మలోకంలో ద్రష్ట చూస్తూ ఉంటాను ఇది అని నారదస్య వదతః నారదుడు చెప్తూ ఉంటేనే అనుకున్నాను, ఇంకా వీళ్ళతోటి మనం ఎక్కడ గెలుస్తాము, ఈ ఇద్దరు కృష్ణార్జునులు నరనారాయణులు వాళ్ళని నేను బ్రహ్మలోకంలో ఎప్పుడూ చూస్తూ ఉంటాను అని నారదుడు చెప్తూ ఉంటే ఇంకా మనం గెలవమని నాకు అప్పుడే అర్థమైంది. యదా అస్రౌషన్ నరనారాయణౌతౌ కృష్ణార్జునౌ వదతః నారదస్య అహం ద్రష్టా బ్రహ్మలోకే సదా ఇతి తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం మాధవం వాసుదేవం సర్వాత్మనా పాండవార్థే నివిష్టం యస్య ఇమాం గాం విక్రమం ఏకం ఆహుః తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా ఎప్పుడైతే ఈ మాధవుడు ఈ మధువంశంలో పుట్టినవాడు ఈ వసుదేవుడి కొడుకు ఈయన ఎవరి యొక్క పాదమైతే ఏకం ఒక్కటే అడుగు ఇమాం గాం ఈ భూమిని మొత్తాన్ని విక్రమం ఆక్రమించిందని ఆహువు చెప్పుకుంటారో ఆ సర్వాత్మకుడైన కృష్ణుడు పాండవార్థే పాండవుల కోసం నివిష్టం ఇక్కడ ఉన్నాడని వినగానే ఇంకా మనం గెలవమని నాకు తెలిసిపోయింది, ఆ ఆశ పోయింది. యదా అస్రౌషం మాధవం వాసుదేవం సర్వాత్మన పాండవార్థే నివిష్టం యస్య ఇమాం గాం విక్రమం ఏకం ఆహుః తదా న ఆశంసే విజయాయ సంజయ. యదా అస్రౌషం కర్ణ దుర్యోధనాభ్యాం బుద్ధిం కృతాం నిగ్రహే కేశవస్య తం చ ఆత్మానం బహుధా దర్శయానం తదా న ఆశంసే విజయాయ సంజయ. ఇదిగో ఎప్పుడైతే కేశవస్య నిగ్రహే కేశవుణ్ణి పట్టుకుందాం కట్టేద్దామని అప్పుడు ఆయన సంధి ప్రయత్నాలకి వెళ్ళినప్పుడు కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఆయన కట్టేద్దామని ఈ కర్ణ దుర్యోధనాభ్యాం కర్ణుడికి దుర్యోధనుడికి వాళ్ళ బుద్ధికి ఒక ఆలోచన కలిగినప్పుడు వాళ్ళిద్దరి చేత ఆలోచన చెయ్యబడ్డప్పుడు తమ్ ఆత్మానం ఆయన తనలోనే బహుధా ఎన్నో విషయాల్ని మొత్తం విశ్వాన్ని ఆయన దర్శయానం చూపించాడన్న విషయాన్ని తెలియగానే ఇంక మనం గెలవమని నాకు అర్థమైంది. యదా అస్రౌషం కర్ణ దుర్యోధనాభ్యాం బుద్ధిం కృతాం నిగ్రహే కేశవస్య తం చ ఆత్మానం బహుధా దర్శయానం తదా న ఆశంసే విజయాయ సంజయ అన్న చోట 119th శ్లోకం దగ్గర 119వ శ్లోకం దగ్గర మనము ఇక్కడికి ఆపుదాము. భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శనాన్ని మనసులో పెట్టుకుని వెళ్దాం. మళ్ళీ తిరిగి వచ్చి కూర్చొని 120వ శ్లోకం దగ్గర నుంచి 120th శ్లోకం దగ్గర నుంచి చదువుకుందాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.